ఆఫీసులో కూర్చొని ఫేస్బుక్ ని స్క్రోల్ చేస్తుంటే రాణి అనే పేరుతో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపించింది. వారిని మనకు అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం ఏంటా అని ఒకసారి ఆలోచించి తన ఫేస్బుక్ అకౌంట్ డీటెయిల్స్ చూశాను. అందులో జెండర్ ఫీమేల్ అని రాసి ఉంది. అమ్మాయి పంపిందనుకో నిర్ధారణకు వచ్చాను, కానీ ఎందుకో కొంత అనుమానంగానే ఉంది. ఒకవేళ నిజమైతే ఎందుకు అవకాశం వదులుకోవడమని పూర్తి వివరాలు చూద్దామనుకుంటే ఫోటోలు ఏమీ అప్లోడ్ చేసలేవు. బహుశా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసింది అనుకుంటా. అసలే మనం ఫేస్బుక్ లో చాలా యాక్టివ్ గా ఉంటాం. ఫేస్బుక్ లో ఉన్న నా ఫోటోలు నచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది అనుకోని ఓకే చేశాను. కొన్ని రోజుల తర్వాత నేను పెట్టే ప్రతి ఫోటోకి ప్రతి పోస్ట్ కి దేన్ని వదలకుండా లైకులు కొట్టడం మొదలుపెట్టింది. ఒక వారం తర్వాత నాతో చాటింగ్ చేయడం ప్రారంభించింది. ఒక రోజు చాటింగ్ లో నీ భార్య అంటే నీకు నిజంగా ఇష్టమేనా, తను అందంగా ఉంటుందా అని అడిగింది. నేను చాలా పాజిటివ్ గా స్పందించాను. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, తను చాలా అందంగా ఉంటుందని రిప్లై ఇచ్చాను. అప్పుడు తను నేను కూడా చాలా అందంగా ఉంటాను తెలుసా అని అంది. అసలు అమ్మాయిలంటే అందం కదా అని చిన్న బిస్కెట్ వేసా. నిజం చెప్పాలంటే మనసుకు కొంచెం కష్టంగా అనిపించినా అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఇలా కొన్ని రోజులు చాటింగ్ తర్వాత సడన్ గా ఒక రోజు నేను బిజినెస్ పని మీద మీ ఊరు వచ్చాను, మనం హోటల్లో కలుద్దామా, డిన్నర్ చేసిన తర్వాత సినిమాకి వెళ్దాం అంది. అప్పుడు నేను అలా కాదు, మా ఇంటికి రండి, నా భార్య చాలా బాగా వంట చేస్తుంది, డిన్నర్ చేసి ముగ్గురం కలిసి సినిమాకి వెళ్దామని చెప్పాను. అందుకు తను అస్సలు ఒప్పుకోలేదు. చాలా రకాలుగా నన్ను ఒప్పించాలని ప్రయత్నించింది. చివరగా ఈ ఒక్కరోజు నేను మీ ఊర్లో ఉండేది, తర్వాత మీ ఇష్టం, తర్వాత కలుద్దాం అనుకున్నా జరగదు అని అంది. నేను చాలా సున్నితంగా తిరస్కరించాను. అదే రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంట్లో డైనింగ్ టేబుల్ చాలా నీట్గా అలంకరించి ఉంది. నాకు ఇష్టమైన కోడికూర వాసన చాలా అద్భుతంగా వస్తుంది. నా భార్య చాలా ఆనందంగా చిరునవ్వుతో ఎదురొచ్చి కనిపించింది. అప్పుడు నేను ఏంటి ఈ రోజు ప్రత్యేకత, కొంపతీసి మీ పుట్టింటి వాళ్ళు వస్తున్నారా ఏంటి అని అడిగాను. నా భార్య అంది, ఈ రోజు మీ ఫేస్బుక్ ఫ్రెండ్ డిన్నర్ కి మన ఇంటికి వస్తుందని చెప్పగానే నేను చాలా కంగారు పడ్డా. ఆమె గురించి నీకెలా తెలుసు అని అడిగాను. అప్పుడు నా భార్య అంది, నాకు మీ గురించి, మీ ఫేస్బుక్ ఫ్రెండ్ గురించి మీరు మాట్లాడే విషయాలన్నీ నాకు తెలుసు. అమ్మాయిలంటేనే అందం అని మీరు పొగిడిన విషయం కూడా నాకు తెలుసు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని నేను అడగ్గా, ఎలా అంటే ఆ రాణిని నేనే కాబట్టి అని చెప్పగానే నా మతిపోయింది. మీరెంత మంచివారండి. ఒక అమ్మాయి మిమ్మల్ని హోటల్కి రమ్మని ఎంత బలవంతం పెట్టినా సరే మొహమాటం లేకుండా వద్దని చెప్పిన మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందంటూ ఆనందంతో ఎగిరి గంతేసింది. సాటి మగ మహారాజుగా మీకు చెప్పొచ్చేది ఏమిటంటే అప్పుడప్పుడు మీ భార్యల మొబైల్ ఫోన్లను ల్యాప్టాప్లను చెక్ చేయండి. మనల్ని పరీక్షించడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల్లో మనకు తెలియకుండానే మనకే పరిచయం అయితే ఒక్కసారి ఊహించుకోండి. ఒకవేళ నేను గనుక సినిమాకి డిన్నర్ కి సరే అని చెప్పుంటే ఈ పాటికి నా పని అస్సామై ఉండేది. బివేర్ ఆఫ్ యువర్ మాస్టర్ మైండెడ్ వైఫ్స్. భార్యలతో జాగ్రత్త. ఇటువంటి సంఘటనలు మీకు ఎప్పుడైనా ఎదురైతే కామెంట్లో తెలియజేయండి.